క్లింటన్ మన రాష్ట్రం వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష, ద ఏపీ ల్యాండ్ దట్ కంట్రిబ్యూటెడ్ జీరో టు దిస్ వరల్డ్ as finally zeroing in the binary world అని చెప్పేసి ఆ రోజు బిల్ క్లింటన్ అనడం జరిగిందన్నమాట. అటువంటి రాష్ట్రం ఈరోజు మరి విడిపోయిన తర్వాత చూస్తే చాలా నష్టం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ అంతా వృధా అవుతుంది. కారణం ఏంటంటే ఈరోజు నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏమో ఎవ్రీ ఇయర్ పాపింగ్ అవుట్ అవుతున్నారు. చదివేటప్పుడేమో కాస్తంత జులాయిగా తిరిగితే ఫాదర్ ఎప్పుడు కూడా అరే టైం ఇస్ మనీ, టైం వేస్ట్ చేయొద్దు అంటారు. అలాగే మదర్ కానీ అలాగే టీచర్స్ కానీ. బట్ ఈరోజు ఎంతోమంది ఇంజనీర్స్ పైకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక, అంటే ఆంధ్ర రాష్ట్రం ఇట్స్ బికమింగ్ ఎ స్పెండ్ థ్రిఫ్ట్ అని చెప్పాలన్నమాట. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఐటీ సెక్టర్. ఈరోజు ఐటీకి వాక్ టు వర్క్ ఎన్వైరన్మెంట్ కల్పించాలి. అలాగే ఎంకరేజింగ్ స్టార్ట్అప్ కంపెనీస్, supplementary please Ganesh encourage చేయాలి. put your question supplementary. యానిమేషన్ అండ్ అదర్ సెక్టర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అధ్యక్ష. అలాగనే ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష, ఐటీఐఆర్, ది ఐటీఐఆర్ ఇన్ వైజాగ్లో ఒక మంచి వాతావరణం ఉంది. ఇది ఇమీడియట్గా డెవలప్ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణలో హైదరాబాద్ ఏమో ఒక 202 స్క్వేర్ కిలోమీటర్స్ అక్కడ ఐటీఆర్ వస్తుంది. సుమారు 2,19,000 కోట్ల రూపాయలను అక్కడ ఫెచ్ చేస్తున్నారు. అలాగే ఒక 15 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 35 lakhs రావచ్చు. అలాగే పక్కనేమో ఒకసారి పక్కన బెంగళూరులో కూడా అదే మాదిరి ఉంది. అంటే ఆంధ్ర రాష్ట్రం కానీ ఐటీఆర్ కానీ ఇమీడియట్ రాలేకపోతే బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది అధ్యక్ష. ద వరల్డ్ హస్ ఇనిషియేటెడ్ ఇన్ ది ఇంగ్లాండ్లో 1960లో అది ఒరిజినేట్ అయింది అధ్యక్ష. ఇంగ్లాండ్ ల్యాండ్లో మ్యాన్ పవరే యూఎస్కి వెళ్ళిపోయింది అన్నమాట. మరి ఈరోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఐటీఆర్ ప్లాట్ఫామ్ కానీ రాలేకపోతే ఇమీడియట్గా మ్యాన్ పవర్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ పక్క రాష్ట్రాలు చూసే అన్నమాట. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఏమన్నారంటే గణేష్ గారు మినిస్టర్ గారు చెప్తూ వస్తుందని చెప్పారు కదా, ఇంకా దానికి డౌట్స్ వస్తుందని చెప్పారు కదా. అది త్వరలో చేయకపోతే భారీ నష్టం జరుగుతుంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. జై హింద్. కౌలుదారులు ఇంకా ఎల్ఈసి కార్డులు పొందాలి, అప్లై చేసుకుంటేనే కాదు అని గౌరవ సభ్యులు అడగటం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఎల్ఈసి కార్డ్స్కి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది అధ్యక్ష, సిసిఎల్ఏ చైర్మన్గా.